లక్ష్మి గారు, అసలు దసరా పండక్కి ఆ పేరు ఎలా వచ్చిందండి? దసరాకి ఆ పేరు ఎలా వచ్చిందంటే దశహర అన్న హ్మ్. శబ్దం నుంచి వచ్చింది దసరా. అంటే హర అంటే ఏమిటంటే పోగొట్టేది అని అర్థం. హ్మ్. ఏమి పోగొడుతుంది ఈ తల్లి అంటే 10 రకాలైనటువంటి పాపాలను పోగొడుతుందిట. దశహర అన్న శబ్దం నుంచి వచ్చిందే దసరా. హ్మ్. అమ్మ మృత్యుదారు కుఠారిక అని చెప్పుకున్నాం కదా అమ్మవారు. మరి అమ్మవారు లలిత. హ్మ్. లలిత అమ్మవారు ఎక్కడుంది అని అంటే మనం ఇక్కడ ముఖ్యంగా ఈ దసరాల్లో చేసేటటువంటి ఆరాధనలో కూడా శ్రీచక్రార్చన చేస్తాం. హ్మ్. ఈ శ్రీచక్రం ఏమిటి అంటే విశ్వచక్రమే శ్రీచక్రం అని చెప్తారు పెద్దలు కదా. హుహు. ఈ విశ్వచక్రమే శ్రీచక్రం. హ్మ్. మరి అమ్మవారిని ఆరాధించేటటువంటి రూపాలు కూడా 3 రకాలుగా ఉంటాయి. హ్మ్. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి జ్ఞానశక్తి. అని హ్మ్. చెప్తాము. అవి ఎక్కడున్నాయి అని అంటే అన్నీ 3, 3, 3 ఉంటాయన్నమాట. హ్మ్. ఇళా, పింగళ, సుషుమ్న నాడులకి ప్రతీకని మనలో ఉన్నటువంటి మూలాధారం నుంచి గనక చూస్తే అగ్నికుండలమని, హుహు. మూలాధారం నుంచి గనక చూస్తే ఆ పైకి అగ్నిమండలం హ్మ్. అంటారు. ఆ తర్వాత పైన ఉండేటటువంటిది సూర్యమండలము. హ్మ్. ఏదైతే ఆజ్ఞాచక్రం ఉందో అది చంద్రమండలము. ఈ హ్మ్. 3 మండలాలు కూడా మనలోనే ఉన్నాయి. అందుకు గాను ప్రతీకగా కూడా అమ్మవారి ఆరాధన. అంటే మనల్ని మనం నియంత్రించుకుంటూ అమ్మవారి ఆరాధన చెయ్యాలి అని. హ్మ్. ఈ అమ్మవారి ఆరాధనలో విశేషంగా 3 పూట్ల చేస్తారు. హుహు. 3 పూట్ల. 3 పూట్ల చేస్తారు. ప్రాతకాలంలో చేసేటటువంటిది, మధ్యాహ్న కాలంలో చేసేటటువంటిది, హ్మ్. అదేవిధంగా రాత్రి పూజ. ఇప్పుడు కొందరు రాత్రి పూట అంటే నవరాత్రి కాబట్టి హ్మ్. విశేషంగా ఎక్కువగా రాత్రి పూజని విశేషంగా జరుపుతారు. ఉదయం పూట చేసేటటువంటిది కానీ, మధ్యాహ్నం చేసేటటువంటిది కానీ కొద్దిగా లఘువుగా జరుపుతాడు. అంటే హుహు. ఇంత విశేషంగా కాకుండా. హ్మ్. ఏమంటే మాకు మధ్యాహ్నము మరి కాలమాన పరిస్థితులను బట్టి ఆఫీసులు అవి ఉంటాయి కదండీ! అంటే హ్మ్. ఇప్పుడు అందరూ 2 పూట్ల చేస్తున్నారు. ఉదయమును, రాత్రి పూట చేస్తున్నారు. ఏదో ఒక పూట ఏవండీ రాత్రి మేము వచ్చేసరికి కొంచెం పొద్దుపోతోందండి. అందుకని మేము విశేషంగా ఉదయం పూట పూజ చేసుకోవచ్చా? అంటే చక్కగా పూజ చేసుకోవచ్చు. ఏదైనా సరే మనం చేసే దాంట్లో 2 పూటలు కానీ, 3 పూటలు కానీ, ఒక పూట మటుకు విశేషమైనటువంటి అర్చన అమ్మవారికి చేయాలి. హ్మ్. అది మనం చేసేటటువంటిది కలశ స్థాపన చేసేటటువంటి ఆనవాయితీ ఉన్నటువంటి వారు అక్కడ వారు హ్మ్. కలశ స్థాపన చేస్తారు. ఏవండీ మనకి కలశ స్థాపన లేదండి మాకు మామూలుగా అమ్మవారి హ్మ్. విగ్రహానికి కానీ, చిత్రపటానికి గానీ చేస్తూ ఉంటాము అనుకున్న పక్షంలో అలా గూడా అమ్మవారి ఆరాధనని చేసుకోవచ్చు. హుహు. ఏదైనా సరే అమ్మవారికి చేసేటటువంటి దాంట్లో పూజలో ఏ లోపము లేకుండా అంటే హ్మ్. మనకు శక్తానుసారం ఎంతైతే కుదురుతుందో అంత వరకు శక్తానుసారము ఎక్కడ దోషాలు, లోపాలు లేకుండా అమ్మవారిని ఆరాధించాలి. మరి ఈ అమ్మవారిని ఆరాధించేటటువంటి దాంట్లో అనేక ప్రక్రియలు చెప్పబడినాయి హ్మ్. గదండీ! మరి మీరు చెప్పారు నవావరణార్చన చేసుకోవచ్చా అనంటే, శ్రీచక్రం ఉంటే గనక ఇంట్లో హ్మ్. దాని నియమాలను పాటిస్తారు ఎవరైనా సరే. హుహు. అది మామూలుగా ఉన్నటువంటి ఏదో ఒక చిత్రపటం లాంటిది కాదు. హ్మ్. శ్రీచక్రం ఉన్నప్పుడు వారు చేసేటటువంటి విధి విధానాలు వేరుగా ఉంటాయి. వారు త్రిసంధ్యల్లోనూ గూడా చేస్తారు. హుహు. ఉదయం ప్రాతకాలము, మధ్యాహ్నము అదేగా ప్రదోష పూజ. 3 రకాలు కూడాను చేస్తారు. హ్మ్. అలా చేసేటప్పుడు వాడు కూడా అంతే. 2 హ్మ్. పూట్ల మామూలుగా చేస్తారు లఘువుగా. ఇంకొక పూట రాత్రి కానీ ఏదో ఒక పూట ఎక్కువగా సాధారణంగా నేను చెప్పాగా రాత్రి హ్మ్. పూట విశేషమైనటువంటి పూజ చేస్తారు. ఏ పూజ చేసినా గానీ అమ్మవారికి చేసేటటువంటి మంచి సుగంధభరితమైనటువంటి పుష్పాలని కానీ ఇత్యాదులన్నీ కూడాను వాడాలి. హ్మ్. అమ్మవారి పూజకి ఈ విధంగా చేసుకోవాలి.